జూలై 9వ తారీఖు నాడు నా పైన పొనంటి మల్లయ్య అనే కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం పెట్టి కొందరి కౌన్సిలర్లను తీసుకొని వెళ్ళి కలెక్టరేట్లో నా మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. అందులో కొందరు గౌరవ కౌన్సిలర్లు కూడా వాళ్ళ కొందరికి బిల్లులు రావాలని, కొందరికి ఏదో చిన్న పని ఉన్నది కలెక్టర్ గారు పోదామని కూడా మమ్మల్ని పెట్టి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా మా గౌరవ కౌన్సిలర్లు అందరం కూడా మళ్ళీ యథావిధిగా మాకు తెలియకుండా పెట్టినామని కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు వాడి కౌశిరెడ్డి గారు మేమందరం కూడా పోయి మళ్ళీ కూడా రిటర్న్ కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 25వ తారీఖు నాడు మరి కలెక్టర్ గారు గడువు ఇవ్వడం జరిగింది. ఆ గడువులో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి మేము గౌరవ కౌన్సిలర్ అందరం కూడా మేము మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మా వైస్ చైర్మన్ మా గౌరవ కౌన్సిలర్ అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ జమ్మికుంట మున్సిపల్లో డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జమ్మికుంట మున్సిపల్లో ఉన్న మా ప్రజలందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు. గతంలో జమ్మికుంట మరి మున్సిపల్ ఎట్లుండే, ఇప్పుడు ఈ పాలకవర్గం వచ్చినాటి నుంచి కూడా మేము ఎలా డెవలప్ చేస్తున్నారో మీ అందరూ కూడా తెలుసు. మరి పారిశుద్ధ్య పరంగా కావచ్చు, శానిటేషన్ పరంగా కావచ్చు, ఎలక్ట్రిసిటీ పరంగా కావచ్చు, చౌరస్తాల డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ దుబ్బమ్మలన్న కావచ్చు, మరి సమ్మక్క కావచ్చు, నాయనచెరుపైన చెట్టు కావచ్చు, మన అయ్యప్ప టెంపుల్ నుంచి చెట్ల తిరుపతి కావచ్చు, ఏ విషయంలో కానీ పందుల విషయంలో కానీ నేను ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా కూడా మరి మా పాలకవర్గంలో పనిచేస్తున్న తరుణంలో మరి పొనంటి మల్లయ్య అనే కౌన్సిలర్ మరి ఈరోజు అవిశ్వాసం పెడితే నాతోటి 14 మంది మా వైస్ చైర్మన్, మా గౌరవ కౌన్సిలర్, మా సీనియర్ చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా మరి మా గౌరవ కౌన్సిలర్ మొత్తం కూడా మాతో ఉండి మేము పక్కా కూడా మీతో మేము సపోర్ట్గా ఉన్నాం. అందులో కూడా చాలామంది కూడా తెలివగా పెట్టడం జరిగింది. మరి మా గౌరవ కౌన్సిలర్ మేము బయటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు కానీ సెల్ ఫోన్ తీసుకోలేదు, ఎవరు ఇక్కడ రూమ్లలో దాయలేదు. మరి అక్కడ వేరే కౌన్సిలర్లను మరి వాళ్ళు ఏదో కనీసం టెలిఫోన్ సౌకర్యం లేకుండా కూడా తీసుకుపోయి వాళ్ళ భర్తలను కూడా భార్యలతో కూడా మాట్లాడని విధంగా కూడా మరి అక్కడ దాయడం జరిగింది. నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా పబ్లిక్లో నేను ఉంటా ఉన్నాను. నేను ఇప్పటివరకు చాలా పదవులు కూడా చేయడం జరిగింది. ఈ మున్సిపల్ చైర్మన్ కాకముందు కూడా నేను సహకార సంఘం కూడా మరి స్టేట్ చైర్మన్ కూడా చేయడం జరిగింది. నేను ఎన్నో పదవులు కూడా చేయడం జరిగింది. ఇవాళ మేము ఏదైతే ఏ పదవులను ఆ పదవులలో న్యాయం చేసి ఆ సంస్థలను కూడా డెవలప్ చేసి ప్రజలతో ఎప్పుడు రైతాంగంతో కూడా నేను బ్రహ్మాండంగా పనిచేసి జమ్మికుంట సొసైటీ కావచ్చు, మరి డిసిఎంఎస్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ కావచ్చు, సెంట్రల్ స్టేట్ యూనియన్ కావచ్చు, ఎక్కడ పనిచేసిన ఆనాటి నుంచి వెళ్ళి ఆ అనుభవాలతో మున్సిపల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి మా జమ్మికుంట ఉన్న 50,000 జనాభాకు కూడా తలలో 4 దాకా మరి ఎప్పటికి కూడా వాళ్ళకు ఏ ప్రాబ్లం రాకుండా కూడా ప్రతి విషయంలో కూడా మరి మేము సహకరిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి టైంలో ఇతను పెట్టినందుకు మేము భయపడలేము. మరి ఒకటే మీ అందరి ఆలోచన ఏమని కోరుతా ఉన్నా, ఇంకా పెళ్లి రోజు తప్ప మరి భయపడే జనాలు కూడా భయపడేది కాదు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మనం అందరం ప్రజలు ఉన్నాం. ఈరోజు జెండా కాడ కూడా రావాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే ప్రజలలో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి నిన్న ఎత్తుకపోయారు, మరి సెల్ తీసుకుపోయారు అంటారు. మరి మా పాత్రిక మిత్రులకు అందరూ కూడా తెలుసు. మరి నైతికంగా గెలిచినాడు, నైతికంగా ఏడ గెలిచిండో ఒకసారి మా జమ్మికుంట ప్రజలందరూ కూడా మా పాత్రిక మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మరి పబ్లిక్తో కూడా ఉండడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యేలు లేకుండా కూడా ప్రభుత్వాలు మారినా కూడా మేము ప్రయత్నం ఉండడం జరిగింది. ఈ రోజు కూడా ఈ మున్సిపల్ చైర్మన్తో 5 ఏళ్ళు పోయలేదు, 6 నెలలు అయిపోయాయి కదా. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ మరి కోడ్ కూడా రావడం కూడా జరిగింది. కానీ ఒక్కటే మానవతా విలువలతో మన రాజకీయ నాయకులు మరి పబ్లిక్ ఏ రకంగా మెసేజ్ చేయాలని కూడా మరి పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు పబ్లిక్ పైపే ఉండాలి తప్ప పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా మంచి మంచి ముఖ్యమంత్రులు వేయాల పోయినారు. ఆఫ్టర్ ఒక మున్సిపల్ చైర్మన్ పెద్ద పదవి కాదు. కానీ ఇందులో మరి ఒక మనం కూడా ప్రజలతో ఎన్నుకోబడే వాళ్ళం ఏడు పడతాడు సంతకాలు పెట్టడం, ఏడు పడతాడు పోవడం, ఇది కూడా సభ్యత కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా జమ్మికుంటలో ఉన్న ప్రజలకు మాకు ఎప్పుడూ మమ్మల్ని వాళ్ళు సహకరించారు. మేము కూడా వాళ్ళకి ఎన్నంటూ ఉంటాం. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న 6 స్కీమ్ల పైన కూడా మరి ఎంతో మంది ప్రజలు కూడా మరి వాళ్ళకు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మేము క్యాంప్లో ఉండి కూడా కమిషనర్ మా సిబ్బందితో కూడా మాట్లాడి అవన్నీ కూడా అప్లోడ్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం అయితే ఏ గ్యారంటీలు ఇచ్చారో దానికి సంబంధించిన అప్లికేషన్లో వాళ్ళకి అందే విధంగా కూడా మా పాలకవర్గం కూడా ఎన్నంటూ వాళ్ళతో ఉంటాం. మేము ఎప్పుడు కూడా
రైతులకు కావచ్చు, మరి ఇక్కడ పబ్లిక్ కావచ్చు, వాటి కొరకే ఉంటాం తప్ప ఈ పదవుల కొరకు మేము ఆలోచన చేసే వాళ్ళం కాదు. నేను కూడా చాలా పనులు కూడా చేయడం జరిగింది. మరి ఆ మిత్రుడికి చెప్తా ఉన్నా, ఏదైనా ఉంటే ఎదురుగా నీ మీద నువ్వు పోటీ చేస్తావు, నా మీద నీ 23 వాడికి నేను అస్తి పోటీ చేస్తా, మరి నాగర్ వచ్చి పోటీ, లేకపోతే నీ మోదులో కూడా నీ పరిస్థితి ఏందో నీకు తెలుసు, నువ్వు ఎన్నిసార్లు ఓటమి పాలేను, నీ క్యారెక్టర్ ఏందో మరి మా జమ్మికుంట కాదు హుజరాబాద్ ప్రజలకు కూడా తెలుసు. మరి నిన్నగాకమన్న రాత్రి నువ్వు ఒక పార్టీలో మారేటప్పుడు కనీసం నీతో ఒక గౌరవ కౌన్సిలర్, కనీసం ఒక పార్టీ అధ్యక్షుడు కూడా పోలేని పరిస్థితిలో నీ నిజ జీవితం ఉన్నది. మరి ఆ రోజు కూడా నీ కండువ నీ జేబులోకి వెళ్ళి తీసుకుపోయి వేయించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మరి ఈ రోజు మరి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను. మరి నీ ఎంబడి ఉన్న వాళ్ళు, ఆ రోజు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు కూడా మరి ఉండలేకపోతా ఉన్నారు. మరి ఈరోజు ప్రజల జీవితంలో ఉన్నప్పుడు కొట్లాడాలి తప్ప ఏదో అటాక్ చేయడం, రాత్రి ఇంకో చేయడం కాదు. మేము ఇట్లాంటి భయపడడం కాదు, చిన్ననాటి నుంచి అన్ని ఎదుర్కొని ఇక్కడ రావడం జరిగింది తప్ప మేము దీంట్లో కూడా ఎనకవు. నా గౌరవ నా కౌన్సిలర్లు నాకు ఎవరైతే మా 14 మంది నా ఇంటున్నారో వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ యొక్క మున్సిపల్ కాదు, ఎప్పుడు కూడా వాళ్ళతోని నాకు నా ఈ రాజకీయ జీవితంలో వాళ్ళకి వెన్నంటూ ఉంటానని కూడా మీ పాత్రిగా ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బట్టేప్పుడు అందరూ ఉంటారు, ఆపద వచ్చినప్పుడు వాళ్ళే సరైన రాజకీయ నాయకుల లక్షణం కాబట్టి మరి మా అందరికి ఎన్ని ఉన్నా కూడా మరి నాతో ఈ రోజు వరకు కూడా 29 రోజులు మరి మామూలు విషయం కాదు. మా మహిళా సోదరులు అయితే సంక్రాంతి పండుగ కూడా మేము ఉంటాం ఏమని కూడా నాకు ధైర్యం చెప్పారంటే మా మహిళా కౌన్సిలర్కి నిజంగా మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మేము ఒకసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో 3-4 రోజులు బయటకు పోవాలంటే ఇబ్బంది అయ్యే రోజులలో మరి ఈనాడు అటు ప్రభుత్వాలనే ఏ లీడర్లు చూడకుండా నాకు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది కూడా బయటికి వెళ్ళి కూడా మరి ఎంతో మంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా పాత్రికా మిత్రులు నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఫుల్ టైం రాజకీయాలు ఉన్నా, వీళ్ళందరూ కూడా నా రాజకీయ జీవితం నా క్యారెక్టర్ కూడా ఇక్కడ అందరూ కూడా తెలుసు. మరి గతంలో ఇప్పుడున్న మన అవిశ్వాసం పెట్టిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు ఆయన మేము లెక్కలే తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప మేము ఆయన గురించి మేము ఆలోచన లేదు. ఈ రోజు నుంచి కూడా మేము పబ్లిక్లో ఉంటాం. మా పబ్లిక్ ఏదైతే ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ కూడా అందే విధంగా కూడా పనిచేస్తాం. అంతే తప్ప వాళ్ళలాంటి మాకు క్యారెక్టర్ కాదు. మేము ఎప్పుడు పబ్లిక్ నుండి మరి ఆలోచన చేసే వాళ్ళం. మాకు మా యువ నాయకుడు మా ఎమ్మెల్యే గారు కూడా మాతోని కూడా భారతదేశంలో కూడా కృషి చేయడం జరిగింది. మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా బాడీ కౌన్సిల్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ఇక్కడ మున్సిపల్లో ఉన్న ఎన్నో పార్టీలు అందరూ కూడా నాయకులు మాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి కూడా మరి సంఘీభావం తెలిపే వారు అందరూ కూడా మా అందరి తరఫున కూడా వారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మున్సిపల్ చైర్మన్ కాదు, రేపు పదవులు ఉంటాయి పోతాయి, ఏదో రోజు మాజీ అవసరం, ఏ రోజైనా మాజీ కావాల్సిన విషయమే. పుట్టినోడు ఎట్లానే చనిపోవడం తప్పలేదో ఏ పదవులు ఎవరికి శాశ్వతం కాదు. కానీ అవిశ్వాసాలను పెట్టి ఇక్కడ కనుక తీసుకొచ్చి పబ్లిక్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు పనిచేసినా కూడా మేము పబ్లిక్తోనే ఉన్నాం, పబ్లిక్తోనే ఉంటాం. మరి ఈ రోజున మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్నకోటి గారు, మా సిగిలిగూడ చైర్మన్ పునాటి సంపదాన శ్రీలత గారు, మా టౌన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారు, మా సరన్న మా పెద్దన్న సరన్న గారు, మిత్రుడు తమ్ముడు రమేష్ గారు, మా అక్క బోవ సుందక్క గారు, మా శ్రీలత గారు, మా అక్క బచ్చు మాధవి, మా శివన్న గారు, మా కల్వర దీప్తక్క గారు, కిషన్ రెడ్డి గారు, మరి మా మధ్య లావణ్య సంపత్ గారు, మిత్రుడు మా తమ్ముడు వెంకటేష్.